నేను ప్రజలకు వెళ్ళి పుట్టిన నాయకుడిని. ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్కి వెళ్ళి వచ్చింది. కేటీఆర్ హరీష్ లాగా మా నాయన కేసీఆర్ పేరు చెప్పుకొని టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే అయినాను కాదు. హరీష్ రావు మామ పేరు చెప్తే తప్ప వీళ్ళు రాజకీయాలు వాళ్ళు సొంతంగా వాళ్ళు తెలియలేదు. ఏదో నోటికి వచ్చిన మాడడం దోసుకున్న పైసలు అరగక ఫ్రస్ట్రేషన్లో ఈడీలు సిబిఐ కేసులు ఎప్పుడు వేసుకపోతావు తెలియక నల్గొండకు పోయి ధర్నా చేసి ఒక ఛాలెంజ్ అని పనికిరాని మాటలు మాట్లాడుతారు. మీరేమో ఎప్పటి నుంచో ఎదుగుతున్నటువంటి లీడర్ ప్రజల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తుంటారు. అలాంటి మీ ప్రభుత్వం పైన మీ పైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కామెంట్ చేస్తుంది. ఇలాంటి వాటిని ఎట్లా చూస్తారు మీరు ఒక సీనియర్ నాయకుడిగా? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, బీఆర్ఎస్ ప్రతిపక్షం. బీఆర్ఎస్ ప్రతిపక్షం, దాని ప్రతిపక్షంగా మేము గుర్తిస్తాను. ఎందుకంటే లీడర్ లేడు కదా దానికి. కేసీఆర్ నీ అఫీషియల్ ప్రతిపక్ష నాయకుని ఎన్నిక జరిగింది. డిప్యూటీ లీడర్లో ఇద్దరు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు 14లో, కేసీఆర్ మొదటిసారి సీఎం, నేను డిప్యూటీ లీడర్ని. అట్లా సిఎల్పి సెక్రటరీగా రామ్మోహన్ రెడ్డి ఉండే, కార్యవర్గం ఉంటుంది. ఇక్కడ మీరు కూడా అర్థం చేసుకోవాలి. జోక్ ఏంటంటే సరే 5 సార్లు అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి డుమ్మా కొట్టిండు. ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రితో సమాన హోదా. మా ఖర్గే 80 ఏళ్ళ వయసులో రాజ్యసభకు రెగ్యులర్గా వస్తాడు, పార్లమెంట్కి రెగ్యులర్గా వచ్చి, అలాగే మా బట్టి విక్రమార్క 6గురున్న ధైర్యంగా కొట్లాడి మైక్ ఇచ్చినా ఇవ్వకున్నా 5 ఏళ్ళు ప్రజా సమస్యల మీద అసెంబ్లీ గలమెత్తే 39 మంది గెలిపిస్తే నువ్వు ఇంట్లో పండుకుంటే 10 మంది వాళ్ళు వెళ్ళిపోయాయి. ఈ పార్టీ దుకాణం బంద్ అయిందని 10 మంది వాళ్ళు సొంతంగా వెళ్ళిపోయారు. మేము ఓనర్ నమ్మలే వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారు. 30 మంది కూడా ఎప్పుడు పోయేది తెలియదు. నేను అనేది ఏంటంటే హరీష్ రావు కేటీఆర్ అనే వాళ్ళు ఒకటి ఎమ్మెల్యేలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా కాదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి నల్గొండ పోయి నువ్వు కోమటిరెడ్డి ఛాలెంజ్ చేసినంత లీడర్ కాదురా బాబు. నేను 3వసారి గెలిచినావు, నువ్వు అమెరికాలో చదువుకుంటున్నావు, జాబ్ చేసుకుంటున్నావు. హరీష్ రావు కేసీఆర్ బ్యాగ్ పట్టుకుంది. గాళ్ళు నన్ను ఛాలెంజ్ చేస్తున్నంటే నేను ఒకటే అంటున్నా, అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఈ బచ్చగాళ్ళకి సమాధానం చెప్పం. నేను చెప్పిన క్లియర్, నా లెవెల్లో వాళ్ళు ఏమైనా మాట్లాడు. కేసీఆర్ వచ్చి మాట్లాడితే దాని మాటకు మాట చెప్తుంది. ఎందుకంటే ఆయన దొంగ దీక్ష, దొంగ తెలంగాణకు పోరాటం. నాది మంత్రి పదవి వదిలిపెట్టుకొని సోనియా గాంధీకి కోప్పడి నన్ను తిట్టినా, నేను మా శ్రీకాంతాచారి పిల్లలు చచ్చిపోతున్నాని నేను ఇవాళ తెలంగాణ కోసం 3 ఏళ్ళు మళ్ళీ తెలంగాణ వస్తేనే మంత్రి తీసుకుంటా అన్న. మా మంత్రులు కూడా చెప్పాను, అన్న 3 ఏళ్ళ పీరియడ్ ఉందన్నాడు. అరే పీరియడ్ మంత్రి పదవి కాదురా బాబు, పిల్లలు చచ్చిపోతే ఒక ప్రాణం పోతే భగవంతుడు కూడా తేలేడు. నాకు కేసీఆర్ లాగా ఎలక్షను, బై ఎలక్షను, కలెక్షన్ అలవాటు లేదు, నాకు పదవి వద్దు పోన్నా. అలాంటి వ్యక్తిని నన్ను పట్టుకొని వాడు వీడని మాట్లాడుతున్నావు. కేటీఆర్ అమెరికాలో చదువుకొచ్చుకున్నంట ఏమన్నా జ్ఞానం ఉందని అనుకున్నా. అమెరికాలో అనుకుంటే కామన్ సెన్స్ ఉంటుంది అనుకున్నా. అంటే మిమ్మల్ని అనే స్థాయి కేటీఆర్ కాదంటారు. నా ఖాళీ గోటి కూడా సరిపోడు. 3వసారి గెలిచినప్పుడు అమెరికాలో భాషను దూకుంటున్నాడు. ఆయన నాకు పోటీంది. సార్ చివరిగా ఈ మధ్య బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఎట్లా చూస్తారు? అటు రేషన్ కార్డు పైన, ఇందిరమ్మ ఇల్లు పైన మీ మోదీ ఫోటో ఉండాలి అనడమే కానివ్వండి, లేదంటే గద్దర్ అవార్డ్స్ పైన ఉన్నటువంటి కామెంట్స్ కానివ్వండి, వీటిని ఎలా చూస్తారు? చివరిసారిగా బండి సంజయ్ గారు కూడా, బండి సంజయ్ అంత అగ్రెసివ్ లీడర్ అయినా మల్లయ్య గారు కార్పొరేట్కి వెళ్ళి కేంద్ర మంత్రిగా అయినా బండి సంజయ్ గారు ఇంకా కూడా మారతలేడు. ఏంటంటే మా బాధ మారాలి. నువ్వు పదవులు వస్తున్నప్పుడు ఆ పదవి తగ్గట్టు మాట్లాడాలి. గద్దరు గలబెత్తి తెలంగాణ ఉద్యమం 69 కాదు, మొన్న ఉద్యమంలో ఊరూడ పాడి ఆయన ఎమ్మడి తిరిగినాం మేము, మా ఎమ్మడి ఆయన తిరిగిండు. అలాంటి తెలంగాణ ఉద్యమకారుడు అర్హుడు కాదంటాడు. ఏమని అర్థం ఉందా? అంటే వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకే అర్హులు. గద్దర్ అంటే ఏంది? ఆయన చనిపోతే ఆయనని చివరిసారి పార్థివోదయం చూస్తానికి లక్షల మంది వచ్చిండ్రు. బడుగు బలైన వర్గాలు, దళితులకే కాదు, ఆయన నిరుద్యోగులకు, కళాకారులకు దేశవ్యాప్తంగా గద్దరు. ఆయన నక్సలైట్ కాదు, పోయి ఎప్పుడు అడవులలో ఉండలే. ఆయన అణగారిన వర్గాలని పైకి తీసుకురావాలి, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అలాంటి విగ్రహం వద్దనడం బండి సంజయ్ గారు తప్పి. గద్దర్ కూతురు కాంగ్రెస్ లో ఉందని గద్దర్కి అవార్డు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. గద్దర్ కూతురు కాంగ్రెస్ తో సంబంధించి గద్దర్ మన గురించి గద్దర్ గురించి మాట్లాడుతున్నాం మనం. గద్దర్ గురించి మాట్లాడినప్పుడు గద్దర్ ఈయనే ఏమేమంటే ఈయన అట్లా అనుడే ఖండిస్తున్నాం. ఎందుకంటే గద్దరు చనిపోయి ఈరోజు ఆయన పాట పాడి ఎవరి కోసం పాడిని చూసి నమ్మిన ఎప్పుడైనా? ఆయన పాట పాడితే చదువుకున్న వాళ్ళు కుల మతాలకు అతీతంగా ఆయన పేదోళ్ళ కోసం గొంతెత్తే అందరూ గలమే నిలిచేవాళ్ళు. అలాంటి వ్యక్తి వద్దనడం బండి సంజయ్ వ్యాఖ్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. చివరిగా కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది. మీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు? ఆల్రెడీ బీజేపీ కూడా ప్రకటించేసింది. బీజేపీ బీఆర్ఎస్తో మాకు పోటీ కాదు. మేము మా పార్టీ జాతీయ పార్టీ, మా పీసీసీ ప్రెసిడెంట్, సిఎల్పి లీడర్, మా ముఖ్యమంత్రి గారు
కూర్చొని మాట్లాడి హైకమాండ్తో మాట్లాడతారు, టికెట్ పైన చేస్తారు. అప్పుడు సీనియర్ మినిస్టర్గా మాతో కూడా సంప్రదిస్తారు. ఎట్టి పరిస్థితిగా మా అధిక హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా వారిని గెలిపిస్తానికి మాకు తప్పకుండా కృషి చేస్తాం. మేము చేసే 55,000 ఉద్యోగాలు ఈ 19 నెలలు నింపినాం. ఇప్పుడు 2022లో సెలెక్ట్ అయిన ఒక హ్యాండిక్యాప్డ్ అబ్బాయి సెలెక్ట్ అయితే అపాయింట్మెంట్ ఇప్పటికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినాం. మార్చి మొదటి వారంలో వాళ్ళకు అపాయింట్మెంట్ జూనియర్ లెక్చర్గా ఇస్తున్నాం. ఏదంటే మేము రెడీ చేసినా వీళ్ళు ఇస్తున్నారు, రెడీ చేస్తాం ఇస్తానికి ఏమైనా ఒళ్ళంగా లేదని టైం దొరకలేదు. అప్పుడు 55,000 చిన్న చిన్న సమస్యలు, కోర్టు సమస్యలు పరిష్కరించి ఇచ్చుతున్నాం మేము. అందుకని గ్రాడ్యుయేట్ కానీ ఎడ్యుకేటెడ్ కానీ అందరూ కూడా మా ఎమ్మడే ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మా అధిష్టానం నిర్ణయించిన ప్రకారం తప్పకుండా మేము గెలిపించుకునే ప్రయత్నం. ఫైనల్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏది నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటాం.